హాయ్ అందరికీ, దిస్ ఈజ్ ద 4th డే ఆఫ్ షిరిడి జర్నీ. నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ఎడిట్ చేయలేకపోయాను. సో పొద్దున్న లేవగానే రెడీ అయిపోయి ఫిట్ చెక్ అనమాట. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు నాసిక్కి వెళ్దామని ప్లాన్ చేసాము. సో నాకైతే ఉయ్యాలంటే చాలా ఇష్టం. కాసేపు ఉయ్యాల్లో ఆడుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళు మాకంటే ముందు ఉంటారు, వెళ్తూ ఉన్నారు ఫాస్ట్గా మాకంటే. మా సాయినాథ్ అయితే చెప్పులు కూడా వేసుకోలేదు, అలిగినాడు అనమాట. ఇక్కడ ఇంకా టీ ఓపెన్ చేయలేదు. నాకు తెలిసి వాటర్ బాటిల్కైనా ఖర్చు చాలా ఎక్కువ మా జర్నీలో. అందరితోనూ వాటర్ బాటిల్స్ ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. బస్సులోకి ఎక్కి మేబీ నాకు తెలిసి ఒక 60 కిలోమీటర్స్ అనుకుంటా. 60 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏమంటే మా పెద్దమ్మ వాళ్ళ మామగారు చనిపోయారు. సో వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు ఆ రోజే. ఇంకా మేము కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఆడుకుంటూ ఉన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి తినాలి కాబట్టి నేను చూసారా చాలా డల్ అయిపోయాను అనమాట. నాసిక్లో వెళ్తే మంచిగా వ్లాగ్ చేయొచ్చు అనుకున్నాను. ఇంకా తినడానికి వచ్చేసాము. మేము ఇప్పుడు వచ్చింది సాయి ప్రసాదాలయము. నా వీడియో మా తమ్ముడు తీస్తున్నాడు కాబట్టి నన్ను తప్ప వాడు అన్నీ క్యాప్చర్ చేస్తాడు. అందుకే వానికి ఇవ్వకూడదు అనిపిస్తుంది, కానీ నాకు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి వాడికే ఇస్తాను. సో వచ్చేసాము. ఇక్కడ మాకు ప్రసాదాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. ఫ్రీనే అనమాట ఫుడ్ కూడా. మా డాడీ ఫస్ట్ టైం కెమెరాకి హాయ్ చెప్తున్నాడు. సో నేను అది క్యాప్చర్ చేయలేదు, కట్ అయిపోయింది. ఇంకా మా అమ్మ వాళ్ళు రాలేదు. సో అక్కడైతే మాకు టెలికాస్ట్ చేస్తున్నారనమాట బాబాని. అక్కడ దర్శనం జరుగుతుంది కదా అక్కడ మొత్తం. సో ఇంకా నేను రిటర్న్ వచ్చేసాను అనమాట. ఇంకా ఈ వ్లాగ్ ఇంతే గాయ్స్. ఈవినింగ్ కలుద్దాం. బాయ్ బాయ్.